హాయ్ గైస్, వెల్కమ్ టు మార్కెట్ మాస్టర్స్. రేపు సోమవారం మార్కెట్ ఎలా బిహేవ్ చేయబోతుంది, ఎక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉంది, ఎక్కడ సపోర్ట్ జోన్ ఉంది అనేది మనం తెలుసుకుందాం. ఎక్కడ ట్రేడ్ చేయాలి, ఎక్కడ ట్రేడ్ చేయకూడదు అనేది చాలా పెద్ద ఇంపార్టెంట్ ఇన్ మార్కెట్ అనమాట. ఓకే, మీరు ఇక్కడ చూసుకుంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేద్దాం మనం. ఓకేనా, మీరు ఫస్ట్ ఇక్కడ చూడాల్సింది స్వింగ్ హై టు ఈ లెవెల్ తీసుకోండి. ఫస్ట్ నేను చెప్పే లెవెల్ జస్ట్ చూడండి అంతే. స్వింగ్ హై టు స్వింగ్ లో. ఓకేనా, ఇది డ్రా చేసి పెట్టుకోండి. స్వింగ్ లో. ఓకేనా, ఇది ఎందుకు డ్రా చేసుకోమంటున్నా అంటే ఇది రేపటి లెవెల్స్. అంటే రెస్పెక్ట్ మార్కెట్ ఈ లెవెల్ని ఎలా రెస్పెక్ట్ చేసిందో చూడండి. ఓకేనా, ఈ లెవెల్ని ఎలా రెస్పెక్ట్ చేసింది. మళ్ళీ మీరు ట్రేడ్ చేసే ముందు ఈ లెవెల్తో ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా చెప్పబోతున్నా. ఇక్కడ మార్కెట్ రివర్స్ అయింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ రివర్స్ అయింది, మళ్ళీ రివర్స్ అయింది. ఇదేంటండి, మార్కెట్ పైనుంచి కిందకు వచ్చేటప్పుడు ఇది ఒక సపోర్ట్ జోన్గా పనిచేస్తుంది. మనకి 0.236 ఒక సపోర్ట్ జోన్గా పనిచేస్తుంది. ఎప్పుడు మార్కెట్ పైనుంచి కిందకు వచ్చేటప్పుడు. ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏం చేస్తుంది, ఇక్కడ జస్ట్ ఈ 2 క్యాండిల్స్ అబ్జర్వ్ చేయండి. విక్ పై వరకు వెళ్ళి క్యాండిల్ మాత్రం ఈ లెవెల్ కిందనే క్లోజ్ అయింది. ఎందుకు అంత కరెక్ట్గా లెవెల్ కింద క్లోజ్ అయిందంటే అది ఒక రెసిస్టెన్స్ జోన్గా పనిచేసింది. మార్కెట్ పైకి ఎప్పుడైతే పుష్ చేస్తుందో అది ఒక రెసిస్టెన్స్ జోన్గా అక్కడ వర్క్ అవుతుంది. ఓకే, ఈ లెవెల్ అయితే ఫస్ట్ ఈ లెవెల్ అయితే గుర్తుపెట్టుకోండి అండ్ నోట్ చేసుకోండి. ఇక్కడ డ్రా చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఈ కంటిన్యూ టు 15 మినిట్స్. ఓకే, స్వింగ్ హై టు స్వింగ్ లో ఈ లెవెల్ మార్క్ చేసుకోండి. రేపు ట్రేడ్ చేయడానికి ఈ లెవెల్ మార్క్ చేసుకోండి. ఓకే, నేను ఇందాక చెప్పినట్టే ఈ 2 క్యాండిల్స్ ఎలాగైతే పైకి వెళ్ళి క్లోజ్ అవ్వలేదో క్యాండిల్స్, ఓకేనా, రేపు ఓపెన్ అవ్వబోయే క్యాండిల్ కూడా మీకు ఫ్లాట్గా ఓపెన్ అయినా, ఎయిదర్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, క్యాండిల్ బుల్లిష్గా వస్తే పైన ఓపెన్ అవుతుందా లేదా, విక్ ఇలా కొట్టి క్యాండిల్ ప్రీవియస్ 2 క్యాండిల్స్లా కింద క్లోజ్ అవుతుందని చూడండి. బాగా అబ్జర్వ్ చేయండి. మీకు బుల్లిష్ క్యాండిల్ వేసి మార్కెట్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కన్నా ఈ లెవెల్ కిందన క్యాండిల్ క్లోజ్ అయ్యిందా ట్రేడ్ చేయడానికి ఆలోచించండి. కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయండి. లేదా ఒకవేళ ఈ లెవెల్ పైన క్లోజ్ అయ్యిందా, అప్ టు మనకి సపోర్ట్ జోన్ ఎక్కడ, రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉందండి, దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్ జోన్. మీరు ఇక్కడ వరకు వెయిట్ చేయొచ్చు, ఇక్కడ వరకు మూమెంటం వస్తుంది మార్కెట్లో. ఓకే, బుల్లిష్ సైడ్ ఇది. ఓకే, ఇప్పుడు మీకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, గ్యాప్ అప్ ఓపెన్ అయినా, ఫ్లాట్గా ఓపెన్ అయినా మీకు ఒకటే లెవెల్ ఉంది, దిస్ ఈజ్ ద లెవెల్. ఈ లెవెల్ కూడా క్రాస్ చేసింది. నెక్స్ట్ లెవెల్ ఏంటి, మీకు ఇందాక జోన్ వేసుకోమని చెప్పాను కదండి, ఇక్కడ ఇదే మీకు నెక్స్ట్ జోన్. ఓకేనా, ఇదే నెక్స్ట్ జోన్. ఓకే, ఇప్పుడు బీరియస్గా ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఫ్లాట్గా ఓపెన్ అయినా, గ్యాప్ అప్లో ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా, ఓకే, మీకు ఎక్కడ వరకు రావచ్చు, ఎక్కడ సపోర్ట్ జోన్ ఉంది అనేది తెలుసుకోవాలంటే ఇప్పుడు మీకు ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ విక్ ఎక్కడ వరకు వచ్చి, అంటే ఒకసారి విక్ ఎంత పైకి వచ్చి క్యాండిల్ ఇక్కడ ఒక లెవెల్ ఉంది కదండి, ఇందాక చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఒక లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ కిందన క్లోజ్ అయితే రెడ్ క్యాండిల్. ఓకే, విక్ ఎక్కడ వరకు వచ్చింది అనుకోండి, ఓకే, లేదా ఇక్కడ వరకు వచ్చిందా, ఓకే, విక్ ఎక్కడ వరకు వస్తే అక్కడ మీరు లెవెల్ తీసుకోవాలి. ఎలా, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. ఇక్కడికి వస్తే ఇక్కడికి, క్యాండిల్ ఇక్కడికి వస్తే ఇక్కడికి. సపోజ్ ఫ్లాట్లోనే ఓపెన్ అయింది, క్యాండిల్ కూడా అక్కడే ఓపెన్ అయింది అనుకుందాం. ఓకే, ఎక్కడ వరకు వస్తుందండి మార్కెట్, నెక్స్ట్ ఎక్కడ ఉంది సపోర్ట్ జోన్, దిస్ ఈజ్ ద సపోర్ట్ జోన్. ఇక్కడ మీకు ఇంకోటి అబ్జర్వ్ చేయండి, 0.5 జోన్ ఇందాక ఎక్కడ రెస్పెక్ట్ చేసింది, క్లియర్గా చూస్తున్నారా, 0.5 జోను ఇక్కడ రెస్పెక్ట్ చేసింది. అంటే ఈ లెవెల్ని తీసుకొని ఇక్కడ ఒక సపోర్ట్ జోన్ వచ్చింది. చూసారా, ఫిబ్ లెవెల్స్ అనేది ఎంత కరెక్ట్గా వర్క్ అవుతున్నాయో. దీన్ని సరిగ్గా యూజ్ చేసుకుంటే ఎక్కడ ట్రేడ్ చేయాలి, ఎక్కడ ట్రేడ్ చేయకూడదు అనేది కూడా చాలా క్లియర్గా చెప్తుంది. ఓకేనా, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది, అర్థమైంది కదండి. డౌన్ క్యాండిల్ వేస్తే ఎట్టాగా
అప్ సైడ్ క్యాండిల్ వేస్తే ఎలాగా అనేది క్లియర్గా మనం మాట్లాడుకున్నాం. ఓకేనా? లెవెల్స్ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. మనం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయొచ్చు. అలాగే టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ప్లీజ్ డూ ఫాలో అండ్ అప్డేట్స్ ఎవ్రీడే వస్తూ ఉంటాయి. ఓకే, నిఫ్టీలోకి వెళ్దాం. నిఫ్టీలో మనకి ఒకటే లెవెల్ ఉంది ప్రజెంట్. ఆ లెవెల్ ఏంటో చూద్దాం. ఇప్పుడు నిఫ్టీలో 15 మినిట్స్ టైం ఫ్రేమ్, ఇది స్వింగ్ హై, ఇది స్వింగ్ లో. ఓకే, ఇప్పుడు ఎక్స్టెన్షన్ కాకుండా రిట్రేస్మెంట్ తీసుకోండి. స్వింగ్ హై టు స్వింగ్ లో, స్వింగ్లో మార్క్ చేసుకున్న తర్వాత మీకు ఫ్లాట్గా ఓపెన్ అయిపోయే క్యాండిల్, మీకు ఫ్లాట్గా ఓపెన్ అయినా మీకు ఈ లెవెల్ ఎందుకండి, ఓన్లీ అప్ సైడ్ ఓన్లీ బుల్లిష్ క్యాండిల్ వేస్తేనే ఈ లెవెల్ వేసుకోండి. మీరు ఫ్లాట్గా ఓపెన్ అయినా, గ్యాప్ అప్లో ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా, బుల్లిష్ క్యాండిల్ వేసిందంటే దీనిపైన క్లోజ్ అవుతుందో లేదో మరీ అబ్జర్వ్ చేయండి. ఇదేంటండి, రెసిస్టెన్స్ జోన్. వెళ్ళిపోతుంది కదండి. ఇక్కడ మీరు ఎంటర్ అవ్వద్దండి. ఇక్కడ అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఎంటర్ అవ్వద్దు. ఎప్పుడు కూడా క్యాండిల్ క్లోజ్ అయ్యే 10 to 15 సెకండ్స్ 10 to 15 సెకండ్స్ ముందే మీరు ట్రేడ్లో ఎంటర్ అవ్వాలి. ఓకేనా? మీరు అంతకు ముందు హాఫ్ మినిట్ ఉంది, మినిట్ ఉంది, ఇంకా 2 మినిట్స్ ఉంది, వెళ్తే వెళ్ళనివ్వండి, నో ప్రాబ్లం. కానీ మీరు ఎంటర్ అవ్వద్దు. క్యాండిల్ ఇక్కడ వరకు వెళ్ళి రివర్స్ అయిపోయి మళ్ళీ ఇక్కడ క్లోజ్ అవి ఇక్కడ నుంచి మార్కెట్ మొత్తం కింద కొట్టేసింది అనుకోండి. ఎస్ఎల్ పెట్టుకోకుండా 50-70% ట్రేడర్స్, ఓన్లీ బిగినర్స్ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఎస్ఎల్ పెట్టకుండా ట్రేడ్ చేస్తారు. స్టాప్ లాస్ అనేది మెయిన్ అండి, చాలా అంటే చాలా మెయిన్. మనకి హార్ట్ ఎలాగో స్టాప్ లాస్ అలాగా ఖచ్చితంగా. ఎందుకంటే స్టాప్ లాస్ లేకపోతే మీరు ఎంత పెట్టారో అంత వెళ్ళిపోతుంది, నష్టం అయిపోతారు, మొత్తం జీరో అయిపోతుంది. ఇలాంటి ఎన్నో అనుభవాలు చూసి వచ్చాం. బిగినర్స్ ఎప్పుడు కూడా ఈ మిస్టేక్ అస్సలు చేయొద్దు. ఓకే, మీకు చెప్పాం కదా, ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉంది. మీరు ఆ లెవెల్ని క్రాస్ చేస్తేనే మీరు ట్రేడ్ తీసుకోండి అప్ టు ఈ లెవెల్ వరకు. ఓకేనా? ఈ లెవెల్స్ మాత్రమే చెప్తున్నా. మీ స్ట్రాటజీని వాడి ఈ లెవెల్స్తో మీరు ట్రేడ్ చేయాలి. నేనేం చెప్తానండి, జస్ట్ లెవెల్స్ చెప్తున్నా. ఎక్కడ సపోర్ట్ జోన్ ఉంది, ఎక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉంది, ఎక్కడ సపోర్ట్ జోన్ ఉంది, దాని కిందకు వస్తే ఎక్కడ ఆగాలి, ఎక్కడ వరకు వెళ్తుంది అనేది చెప్తున్నా. ఎక్కడ ఎంటర్ అవ్వాలనేది మీ డెసిషన్. ఓకేనా? ఇప్పుడు నిఫ్టీలో బీరిస్ ఫస్ట్ క్యాండిల్ 15 మినిట్స్ క్యాండిల్ కిందకు వేస్తుంది అనుకోండి, ఈ లెవెల్ వరకు టార్గెట్ పెట్టుకోండి. ఫస్ట్ ఈ లెవెల్ వరకు టార్గెట్ పెట్టుకోండి. ఓకేనా? ఈ లెవెల్ వరకు టార్గెట్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ టార్గెట్ మీకు 0.5 to 0.618 లెవెల్. ఓకేనా? దీన్ని కూడా క్రాస్ చేసి మంచి క్యాండిల్ వేస్తే అప్ టు 0.786 వరకు మీరు టార్గెట్ని పెట్టుకోవచ్చు. ఇవి టార్గెట్ లెవెల్స్. ఓకే, థ్యాంక్ యూ గైస్, లవ్ యూ.